హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. ఎప్పుడైనా మొయిటో తాగారా? చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. నార్మల్గా అయితే మొయిటోని ఆల్కహాల్తో ప్రిపేర్ చేస్తారు, కానీ నార్మల్ రెస్టారెంట్స్లో అయితే స్ప్రైట్ కానీ సోడా కానీ వేసి ప్రిపేర్ చేస్తారు. సో మనం ఈరోజు ఫుడ్ ట్రక్లో స్ప్రైట్తో చేసుకునే 2 టైప్స్ ఆఫ్ మొయిటోస్ రెసిపీని చూసేద్దాం. ఫస్ట్ మింట్ మొయిటో రెసిపీ చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని కొన్ని పుదీనా ఆకులు వేసుకుని ఒక నిమ్మకాయని పిండేసుకుని ½ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ సర్వింగ్ గ్లాస్ తీసుకుని ఇందులో 4 పుదీనా ఆకులు, చిన్నగా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు వేసుకుని మడిల్ చేసుకుందాం. ఇందులో కొన్ని ఐస్ పీసెస్ వేసుకుని ఇందాక గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసుకున్న పుదీనా జ్యూస్ వేసుకుని చిల్డ్ స్ప్రైట్ పోసుకుని కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుని స్ట్రా వేసుకుని సర్వ్ చేసుకుంటే మన మింట్ మొయిటో రెడీ. నెక్స్ట్ పైనాపిల్ మొయిటో రెసిపీ చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని కొన్ని పుదీనా ఆకులు, కొన్ని పైనాపిల్ ముక్కలు, ½ టేబుల్ స్పూన్ షుగర్, ఒక నిమ్మకాయని పిండేసుకుని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకుని ఒక 4 పుదీనా ఆకులు వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న కొన్ని నిమ్మకాయ ముక్కలు వేసుకుని కొన్ని పైనాపిల్ ముక్కలు కూడా వేసుకుని మడిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని ఐస్ పీసెస్ వేసుకుని ఇందాక ప్రిపేర్ చేసుకున్న పైనాపిల్ జ్యూస్ని ఇందులో వేసుకుని చిల్డ్ స్ప్రైట్ పోసుకుని స్ట్రా వేసి పుదీనా అండ్ పైనాపిల్ ముక్కతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన పైనాపిల్ మొయిటో రెడీ. చూసారు కదా, హాట్ సమ్మర్లో రిఫ్రెష్ అవ్వడానికి 5 మినిట్స్లో ఈజీగా ఈ మొయిటోస్ని ఇంట్లోనే స్ప్రైట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. స్ప్రైట్కి బదులు సోడా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే సోడా యూస్ చేసినప్పుడు షుగర్ క్వాంటిటీ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. మరి మీరు కూడా ఈ రెసిపీస్ని ఈ సమ్మర్కి ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.